ఫ్యానుకు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో సున్నా వడ్డీ అనే కార్యక్రమం, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లులు అన్ని కూడా వేగంగా అడుగుల ముందుకు. ఫ్యానుకు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యానుకు ఓటు వేస్తేనే మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, పసుపుపతి నిద్ర లేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటాడు. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్ళీ అక్క చెల్లెమ్మల బ్రతుకులన్నీ కూడా అతలాకుతలం అవుతాయి, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అందుకే ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి, మీ భార్యలతో ఆలోచన చేయండి, మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులందరితో కూడా ఆలోచన చేయండి. కూర్చొని 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను, అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. వచ్చే 60 నెలలు అంటే వచ్చే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా, కులం కారణం కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు, లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ అన్నలను అడుగుతా ఉన్నాను, ఆ అక్కలను అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు,
అబద్ధాలు చెప్పవచ్చు కానీ మీ కుటుంబానికి మీ బ్యాంకు ఖాతాల్లోకి మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన చేతికందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు